ఈరోజు వావిలాల లీలా మహేశ్వరి గారు మరణించిన తర్వాత జన విజ్ఞాన వేదిక వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంతాప కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. వావిలాల లీలా మహేశ్వరి గారి గురించి మనం మాట్లాడాలంటే ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి మాట్లాడుకోకుండా మనం మాట్లాడలేం. వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలను గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. బహుశా మన తెలుగు సమాజంలో, భారత సమాజంలో ఒక అరుదైన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. వారిని మొట్టమొదటిగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నాడని విన్నాను. అప్పుడు మేము శాసనసభ్యులం కాంగ్రెస్ పార్టీలో. విజయభాస్కర్ రెడ్డి గారు ఇస్ ఎ టాలెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వావిలాల గోపాలకృష్ణయ్య గారు కారు దిగుతుంటే ఆయన రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా ఆయన మాట్లాడిన తర్వాత ఐ థింక్ మద్యపాన నిషేధం సందర్భంలో అది మళ్ళీ తీసుకొచ్చి కారు ఎక్కించి వెళ్ళారు. అంటే ఒక ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి సిన్సియర్ లీడరు ఒక వ్యక్తిని కారు దగ్గరికి దాకా వచ్చి తీసుకుని మళ్ళా తీసుకెళ్ళి కారు దగ్గర దించారు అంటే ఆయన మీద ఎంత గౌరవం ఉంది, ఆయన ఎలాంటి మనిషి అనేది ఆ రోజున మేము ఆలోచించుకోవటం జరిగింది. హిమజ చిట్ ఫండ్ కంపెనీ అని మాకు ఒకటి ఉండేది పార్ట్నర్గా. ఆ చివరే వారి ఇల్లు కూడా. ఒకటి రెండు సార్లు ఆయన ఆరోగ్యం బాగోకపోతే అక్కడికి వెళ్ళి చూసాం, పలకరించాం, వచ్చాం. తరువాత నేను సత్తెనపల్లి రాజకీయాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే అక్కడ స్థలాన్ని కేటాయించారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారే కేటాయించారు. కానీ అక్కడ సక్రమంగా లేదు. లేకపోతే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వావిలాల ఘాటుగా దాన్ని ప్రసిద్ధి చెందే విధంగా చేయటం. ఆ తర్వాత నేనున్నాళ్ళు మొన్న 2 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం సాధ్యమైనంత ఘనంగా వారి వర్ధంతులు, వారి జన్మదినాలు చేసే కార్యక్రమం చేశాం. ఎందుకంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వావిలాల గోపాలకృష్ణయ్య గారి లాగా ఉండటం ఎవరి వల్ల సాధ్యపడటం లేదు. కాబట్టి దానిలో కొన్ని విషయాలైనా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేద్దాము. ఆ బర్త్డే సందర్భంగానో ఆ వర్ధంతి సందర్భంగానో చేయాలనేటువంటి ఒక దృక్పథంతో వాడిని నిర్వహిస్తే, మరి సోడేకర్ ఆ రోజున మాతో పాటు కలిసి వచ్చి, అలాగే కుటుంబ సభ్యులు కూడా చాలాసార్లు వచ్చారు. మొన్న మాత్రం లీలా మహేశ్వరి గారి ఒంట్లో బాగోలేదని చాలా సింపుల్గా చేయాలని ప్రయత్నం చేశారు. నేను యాదృచ్ఛికంగా వెళ్ళాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా. వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దండ వేసి రావటం జరిగింది. ఇంతవరకు నేను ఇప్పుడు మిస్ కాకోకుండా, ఎందుకంటే సత్తెనపల్లిలో పోటీ చేశాను, సత్తెనపల్లిలో గెలిచాను, సత్తెనపల్లిలో మంత్రిగా చేశాను, కాబట్టి ఆ ఘాటును కాస్త జాగ్రత్తగా ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేశాం. సరే, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒక మహానుభావుడు, ఒక మహాపురుషుడు. ఆయనలాగా ఉండటం సాధ్యపడేటటువంటి వ్యక్తి కాదు ఈ సమాజంలో ఎవరికీ కూడా. అలాంటి ఆయన ఆదర్శంగా పూర్తిగా మనం తీసుకోలేం, కానీ కొన్ని భాగాలైనా ఆయన దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మరణించిన తర్వాత లీలా మహేశ్వరి గారు, ఇందాక కొండవారు చెప్పినట్టుగా, ఆ సంస్థను కాపాడుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో, నేను మొన్న ఇంటికి వెళ్ళాను. సోడేకర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వారి సోడేకర్ గారి పెద్దమ్మలు మొత్తం 13 మంది. దానిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఆ రోజుల్లో 9 మంది సోడేకర్ గారికి పెద్దమ్మలు, 9 మంది చదువుకున్నారు. మామూలు చదువు కాదు, అగ్రస్థానంలో చదువుకున్నారు. మరి ఆ రోజుల్లో చదువుకోవటం అంటే
అది పెద్ద నచ్చేది కాదు. ఆడపిల్లకి ఏముందిలే, సంతకం పెడితే చాలు, ఎవరో ఇంటికి వెళ్ళిపోద్ది కదా అనేది. కానీ వారి కుటుంబాన్ని దగ్గరుండి స్త్రీ ఉద్ధరణ కోసం చదివించాలనేటువంటి భావనతో ముందుకు వెళ్ళినటువంటి మహానుభావుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు. దానివల్ల అందరూ, నేను పేరుని అడిగితే అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నవారే. దానిలో భాగంగానే లీలా మహేశ్వరి గారు టీచర్గా పనిచేయటం, అనేక మందికి విద్య చెప్పటం, మంచి ఉపాధ్యాయులుగా గుర్తించటం, వారికి అవార్డులు రావడం కూడా మనం చూసాం. తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి దృక్పథంతో చాలా కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది. వావిలాల సంస్థను కూడా విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో అనుకుంటాను ప్రారంభించారు. కొంత వృద్ధి చెందింది, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు మరణించిన తర్వాత మళ్ళా కొనసాగించవలసినటువంటి బాధ్యత కూడా వారి కుటుంబంలోనే ఉంటుంది. దాన్ని కొనసాగించి వాటిని ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మా తరం తర్వాత వాళ్ళు కూడా వావిలాల గోపాలకృష్ణయ్య గారి ఆదర్శ జీవితాన్ని తెలుసుకొని కొంత మేరకైనా ఖచ్చితంగా డిటోగా వావిలాల గోపాలకృష్ణయ్య గారి లాగా బ్రతకటం ఎవరి వల్ల సాధ్యపడేటటువంటి అంశం కాదు ఈ సమాజంలో. కొన్నైనా స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా మనం ఇన్స్పైర్ చేయగలిగినటువంటి బాధ్యత ఆ కుటుంబం మీద ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి మహానుభావులు, ఆ తర్వాత లీలా మహేశ్వర్ గారు లాంటి మహానుభావులు ఈ సంస్థను కొనసాగించటం, వారి ఆశయాలను కొనసాగించటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నిజంగా మద్యపాన నిషేధం సందర్భంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు చూపించిన చొరవ కానీ, ఆ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు కానీ చాలా అద్భుతంగా జరిగింది. సరే, ఆ మద్యపాన నిషేధం వెళ్ళిపోయిందనుకోండి, ఇవాళ సమాజం మార్పులు చెందుతూ ఉంది. కానీ దానికోసం పాటుపడేటటువంటి విధంగా అనేకమైనటువంటి కార్యక్రమం నాకు బాగా గుర్తు. అంటే అది రాజకీయం అనుకోండి, చెప్పొచ్చని అనుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో రాజశేఖర్ గారు బతికున్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ మధ్యన స్టేట్మెంట్స్ వచ్చినాయి. స్టేట్మెంట్ జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, అబ్బాయి ఎన్నిగా చంద్రబాబు నాయుడు గారు, మనం ఇద్దరం కూర్చుందాం, చర్చించుకుందాం, మధ్యవర్తిగా వావిలాల గోపాలకృష్ణ గారిని పెట్టుకుందాం అన్నాడు. సో వావిలాల గోపాలకృష్ణయ్య గారు అంటే నిష్పక్షపాతంగా, ముక్కుసూటిగా ఏ అభిప్రాయాన్నైనా చెప్పగలిగినటువంటి వ్యక్తి అనేటువంటి భావన. అందువల్లనే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మధ్యన వివాదం జరిగితే, చర్చ జరిగితే మధ్యవర్తిగా ఉండటం ఎవరికైనా సాధ్యపడుతుందా? కానీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికే సాధ్యపడుతుందని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్. మన విజయభాస్కర్ రెడ్డి గారు గేటు దాకా వచ్చి తీసుకువెళ్ళటం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు వివాదాల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారిని మనం మధ్యవర్తిగా పెద్దగా పెట్టుకుందాం అంటే ఎంత గౌరవం, పార్టీలకు అతీతంగా చాలా గౌరవం జరిగినటువంటి అంశం. నేను సత్తెనపల్లిలో పోటీ చేసిన తర్వాత మరింతగా వారి గురించి తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. నేను చెప్పా, సత్తెనపల్లి అంటే వావిలాల గారు గుర్తొస్తారు, రాష్ట్రం అంటే వావిలాల గారు గుర్తొస్తారని ప్రతిసారి వావిలాల గారి గురించి కాస్త మనకి ఎంతవరకు తోస్తే, ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా వావిలాల గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో మరి వీరు మరణించారు, కానీ తర్వాత కూడా లీలా మహేశ్వర్ గారు లేని లోటుని తీర్చే విధంగా ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమంలో సోడేకర్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్ళాలని, వారికి ఇతోధికంగా మా సహాయం ఏం కావాల్సి వచ్చినా మేము ఇప్పుడున్నా ఎక్కడున్నా చేస్తామని, వావిలాల గారి పేరు చెబితేనే సహాయం చేయాలనిపించేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు. కానీ వావిలాల లీలా మహేశ్వర్ గారు లేని లోటును తీర్చే విధంగా మనం అందరం కూడా వావిలాల సంస్థకి సహకరించే కార్యక్రమంలో చేద్దామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు వాస్తవానికి ఇవాళ మా మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారితో మా 175 కోఆర్డినేటర్స్తో సమావేశం ఉంది. అందువల్ల మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. నేను మధ్యలో వెళుతున్నందుకు నన్ను అన్యథా భావించొద్దని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. జోహార్ వావిలాల, జోహార్ వావిలాల, జోహార్ వావిలాల.